నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను విఘ్నేష్. సో ఇవాళ రేపు అమ్మాయిలు కాలేజ్కి పోయే అమ్మాయిలు ఇంట్లో ఎంతమంది ఉంటాయి చేస్తున్నారు చెప్పండి. ఏమి వండుతారులే, స్విగ్గీ జొమాటోలు బుక్ చేసుకుంటారు అనుకుంటున్నారు కదా. కానీ కాలేజ్కి పోయే అమ్మాయిలు ఎంతమంది ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని గవర్నమెంట్ కాలేజ్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. ఈ ఫుడ్ ఫెస్టివల్లో అందరూ వాళ్ళ ఓన్గా కొన్ని ఐటమ్స్ చేసుకొని కాలేజ్కి తీసుకురావడం జరిగింది. ఒక్కసారి చూద్దాం మనము ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ చేసిరో, ఈ అమ్మాయిలకి ఇంత టాలెంట్ ఉంది, ఏమేమి స్పెషల్ ఐటమ్స్ చేసుకొని తీసుకొచ్చారు ఒక్కసారి వెళ్ళి చూద్దాం మనం. హలో అండి, హాయ్, నమస్కారము. నేను ప్రిన్సిపల్ ఆఫ్ ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. నా పేరు ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ. సో ఆగస్ట్ మంత్లో నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ట్రెడిషన్ ఉందన్నమాట. లాస్ట్ 10 years నుంచి ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ మేము ఈసారి ఏమనుకున్నామంటే, యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యూజీసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ కూడా దానిపైన కూడా ఫోకస్ చేయమని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మా స్టూడెంట్స్ అందరూ ఒక 130 స్టూడెంట్స్ దే కేమ్. వాళ్ళు మా స్కిల్స్ మేము చెప్పుకుంటామని చెప్తే, నేను ఐ థాట్ ఎందుకు ఊరికే చిన్న స్థాయిలో చేయాలని చెప్పేసి, కొంచెం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కమిషనర్ మేడంకి ఇన్వైట్ చేశాను. సో అవర్ కమిషనర్ మేడం, గౌరవనీయులైన శ్రీమతి ఏ దేవసేన మేడం గారు, తను ఒప్పుకొని అగ్రీ చేసుకొని కన్సెంట్ ఇచ్చారు. అండ్ ఆల్సో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళని, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళని, ఇక్కడ ఉండే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ హైదరాబాద్లో వాళ్ళకు, అండ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ అదర్ కాలేజెస్ అందరికి కూడా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ అటెండ్ అవ్వమని చెప్పేసి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, పిల్లలు దే హ్యావ్ డివైడెడ్ ద ఫుడ్ ఇంటూ 4 categories అండి. ఒకటేమో వెజ్ మెయిన్ కోర్సు, ఒకటేమో స్నాక్స్ అండ్ బెవరేజెస్, తర్వాత డెజర్ట్స్ అండ్ నాన్ వెజ్ డిషెస్ అన్నీ కూడా, ప్లస్ మెహందీ కూడా ఉంది. మెహందీ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ రెవెన్యూ బేసిస్ అనమాట. వాళ్ళే రేపొద్దున ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు, వాళ్ళు ఒక సెల్ఫ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ స్టైలింగ్ కూడా ఉంది, క్రాఫ్ట్ కూడా ఉంది. కాబట్టి పిల్లల టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడమే మా యొక్క ఇది ఇంటెన్షన్ అండ్ మా యొక్క వాట్ యు సే ఆబ్జెక్టివ్ అనమాట. 110 stalls అండి, టోటల్ 110 stalls. స్టిల్ పీపుల్ ఆర్ ఎంతూజియాస్టిక్, దే ఆర్ కమింగ్ అప్, దే ఆర్ కమింగ్ విత్ మోర్ అండ్ మోర్. ఇక్కడ పిల్లలైతే క్రాఫ్ట్లో మీరు చూస్తారు, ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. ఎస్, ఎవ్రీథింగ్ యూ కెన్ టేక్ దర్ ఇంటర్వ్యూ. వాళ్ళు న్యూట్రిషనల్ వాల్యూ కూడా చెప్తారు, అండ్ ఆల్సో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేశారు, దీన్ని ఏమంటారు. దిస్ ఈజ్ ఓన్లీ టు ఎన్కరేజ్ ద స్టూడెంట్స్ టాలెంట్, అండ్ ఆల్సో ఇది మన ట్రెడిషన్, హైదరాబాద్ ఒక ట్రెడిషన్, ఆ క్యూజన్ని అంతా కూడా ముందుకు తీయాలని చెప్పేసి మాది ఒక చిన్న ఏదొక ఏమంటారు ఒక స్టెప్ వేసామన్నమాట. వి విల్ డూ ఇట్ మోర్ అండ్ మోర్. ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్ టు దిస్ కాలేజ్. మేము మా టీం వర్క్, మా టాలెంట్ అంతా కూడా, పిల్లల టాలెంట్ని మోటివేట్ చేసేది మా టీచర్స్ అందరూ. ఇవన్నీ కూడా మీరు చూసేది ఇట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ వన్ ప్రిన్సిపల్ అండి, ఇది అందరూ స్టాఫ్ మెంబర్స్ కలిసి చేసిన వర్క్. ఇది స్టూడెంట్స్ ఓన్లీ ఇక్కడ ఈ ప్రియదర్శిని కాలేజ్ కింద బయట లేదు, దిస్ ఈజ్ ఓన్లీ ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ అండి, ఎక్స్క్లూసివ్లీ వాళ్ళే చేశారండి. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. వెల్కమ్, థ్యాంక్ యూ. అండి, మీ పేరు? రాణి. సో రాణి గారు, మీరు చేసిన స్పెషల్ డిష్ ఏంటి ఇక్కడ? గాజర్ కా హల్వా. హోమ్ మేడ్ గాజర్ కా హల్వా మీరే చేసిరా? నేనే చేశాను. పక్కా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటది, యూ కెన్ ట్రై. సో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇంట్లో చేయడం జరిగిందా? ఇంట్లో చేస్తాము. సో రెగ్యులర్ గా నేను విన్న వరకు అయితే అమ్మాయిలు ఇంట్లో ఉండరు, స్విగ్గీ జొమాటో వచ్చేసింది, బుక్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా రాంగే. నేను ఇంట్లో వంట బాగా చేస్తాను. ఇంట్లో ఫుల్ కిచెన్ డిపార్ట్మెంట్ నేనే చేస్తాను, దాంట్లో ఏం లేదు. సో ఇన్ ఫ్యూచర్ అంటే వంట వండడం నేర్చుకున్నారు కదా, సో మీరు ప్యాషన్ కోసమా లేకపోతే ఇన్ ఫ్యూచర్
పెళ్ళైన తర్వాత అత్తారింటికి పోతే తిడతారు వంటలు రాకపోతే అనుకున్నా. ఇంట్రెస్ట్తో నేర్చుకున్నా, ఇష్టంతోనే వంట నేర్చుకున్నాను. ఇష్టంతో మీకు ఫుడ్ అంటే ఇష్టం? ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. సో స్పెషల్ ఏది మీకు ఇష్టం ఫుడ్? నాకు ప్రాన్స్ బిర్యానీ ఇష్టం. ప్రాన్స్ బిర్యానీ. సో మరి ప్రాన్స్ బిర్యానీ ఎందుకు చూస్ చేసుకోలేదు? స్వీట్ డెజర్ట్స్ చాలా స్పెషల్గా కనిపిస్తాయి, సో డెజర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, టేస్ట్ చేయొచ్చా మరి? డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అంటే నేను మీరు చేసారు కదా, చేసి ఓకేనా? ఓకే నో ప్రాబ్లం. మీకేం కాదు, నేను 100% గ్యారంటీ. ఓకే దాన్ని చేసేసి అయిపోయిన తర్వాత Okay. నేను వచ్చి అన్ని ఓకే చూసిన తర్వాత డెఫినెట్లీ యూ కెన్ ట్రై. ఓకే థ్యాంక్ యూ. हाय अंडी, हाय, आपका नाम? आमिना सुल्ताना. सुधा. सो आपके पास स्पेशल डिश क्या है आज? We have special dish called tahari. It's a second level biryani. It's a traditional dish of Hyderabad, and we make it with tender chicken, flavorful spices, and some flavorful rice. तो अभी ये आप फूड फेस्टिवल में पार्टिसिपेट करने कैसा दिख रहा है आपको? It is very much excitement, and we are so much interested to serve and all. इससे पहले कभी बनाया क्या आप घर में? Yeah, we made a lot of times at home, but this is our first time as a food fest participant. ऐसा प्रेजेंट करना फर्स्ट टाइम है? Yeah, तो अभी फ्यूचर में ऐसे फूड फेस्ट में पार्टिसिपेट करना? yeah, we will. आपके फूड के ऊपर आपको क्या कॉन्फिडेंस रहता है? Yeah. कॉन्फिडेंस रहता है कैसा Yeah. बना बोल के? Yeah, तो कैसा है? yeah, we are very much confident about our chicken tahari today. तो अभी बाद में इन फ्यूचर कुछ कंपटीशन ऐसा फूड कंपटीशन से तो जाने? Yeah, we will participate. Yeah, ఓకే థ్యాంక్ యూ. thank you. పేరు? మేఘమాల మేఘమాల. సో మీరు ప్రిపేర్ చేసిన డిష్ ఏంటి? దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ. అందరికి ఇష్టమైన ఫుడ్ అది. చాలా అందరు లైక్ చేసుకుంటారు ఆ ఫుడ్ చూసి, అందరు అట్రాక్ట్ అవుతారు. సో అందరు అట్రాక్ట్ అవుతారు కాబట్టి నువ్వు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నావు. సో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం నీ ఓన్గా చేసినావా లేకపోతే యూట్యూబ్ కానీ? మదర్ చేసిన అంటే కొంచెం హెల్ప్ చేస్తాను. సో మీ ఓన్గా ప్రిపేర్ మదర్ హెల్ప్ తీసుకొని మీ ఓన్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చినా టేస్ట్ చేసిరా మీరు? ఎట్లుంది? లేదు, రోజు సాటర్డే కాబట్టి టేస్ట్ చేయలే. ఓకే. సో ఎట్లుంది అనుకుంటున్నారు అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు చేసిన బిర్యానీ మీ ఓన్గా? అంటే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో ఇన్ ఫ్యూచర్లో ఇది ఎట్లా యూజ్ అవుతుంది మీకు? మంచిగా అంటే ఇంకా బాగా చేస్తానేమో. ఇప్పుడు అందరు చూసి ఇప్పుడు కొంచెం మంది ఇస్తారు కదా, ఇంత బాగుంది అట్లుండి ఇంకా మంచిగా చేస్తాను నెక్స్ట్ ఇక ఫ్యూచర్లో. హాయ్ అండి, మీ పేరు? మై నేమ్ ఇస్ స్వాతి. స్వాతి. సో స్వాతి గారు మీ స్పెషల్ ఐటమ్ ఏంటి గారు? యాక్చువల్గా నేను 2 డిషెస్ ప్రిపేర్ చేశాను ఇక్కడ. ఒకటి కోకోనట్ లడ్డు అండ్ అనదర్ వన్ ఈస్ కద్దు కా ఖీర్. కద్దు కా ఖీర్. యా, ఐ మీన్ గాజర్ కా ఖీర్. గాజర్ కా ఖీర్. ఓకే. కోకోనట్ లడ్డు. యా, కోకోనట్ లడ్డు నేను ఇంత ముందు వరకు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా కోకోనట్ లడ్డు అనేది. సో మీ ఓన్ మేకింగ్ అంటే? యా, యాక్చువల్గా కోకోనట్ లడ్డు ప్రిపరేషన్ చేయడానికి ఒక బేసిక్ రీజన్ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ నీడ్ టు బ్యాలెన్స్ ద డైట్ టువర్డ్స్ ద జాగరీ అండ్ కోకోనట్ విచ్ గెట్ టు న్యూట్రిషనల్ అండ్ ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేయండి, తర్వాత యూ క్యాన్ గివ్ రేటింగ్. అండ్ లేటర్ గాజర్ కా హల్వా. కమింగ్ టు గాజర్ కా హల్వా ఈస్ సీజనల్ ఫ్రూట్, ఇంకా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి అది చేశాను. సో మీకు ఇదే చూస్ చేసుకున్నారు? నాన్ వెజ్ ఎందుకు, వేరే ఐటమ్స్ ఎందుకు చూస్ చేసుకోలేదు? చేయొచ్చు, ఆల్రెడీ అన్ని కుకింగ్స్ వచ్చు, కానీ ఐ లైక్ డెజర్ట్, అందుకనే ఇవి చూస్ చేసేది. ఓకే డన్. మీకు ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది ఫుడ్ ఫెస్ట్ లో? ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫుల్లీ సాటిస్ఫైడ్. యా. కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చా మీ లెక్చరర్స్ నుంచి? యా, ఏమన్నారు? ఆల్ యాక్చువల్గా లెక్చరర్సే మోటివేట్ చేశారు ఇవి 2 ఐటమ్స్ చేసుకురా అని చెప్పి. వాళ్ళ గైడెన్స్ తోటే నేను చేసుకొచ్చాను. ఇంకా వాళ్ళు చూసి తిని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఈ ఓన్లీ ఫుడ్ ఫెస్ట్ లో మీరు మంచిగా పార్టిసిపేట్ చేయాలనే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా, లేకపోతే డైలీ ఏదో ఒకటి మిమ్మల్ని స్కోల్ చేస్తుంటారు ఎప్పుడైనా మీ లెక్చరర్స్? లేదు, లేదా? సో టోటలీ ఫ్రెండ్లీ లెక్చరర్. దే ట్రీట్ అస్ దేర్ డాటర్స్. ఓకే. మీ పేరు? నా పేరు రూపన్న. నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు నీ దగ్గర ఏం స్పెషల్ ఐటమ్స్ చేసావు? నా స్పెషల్ ఐటమ్ యాక్చువల్లీ పకోడీ అండ్ మసాలా మిర్చి అండ్ ప్లెయిన్ మిర్చి. సో మీరే చేసిరా? నేను మా డాడీ ఇద్దరం కలిసి చేసాము. అవును. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు ఇది చేయడం, ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా కొత్తగా ఉంది అండ్ ఎలా అంటే దీన్ని ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. నేను దీన్ని ఇంకా
మంచిగా చేయాలి అనుకుంటున్నా, ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి సో అనుకుంటున్నా. ఓన్లీ ఇట్లా చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఇంకా నీకు వేరే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా చేయడం వచ్చా? ఇంకా హోటల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకొని ఇంకా డిఫరెంట్గా చేయాలని ఉంది. ఓకే. అంతే. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? సరస్వతి. సరస్వతి. సో మీరు చేసిన ఐటమ్ ఏంటిది? గోబీ మంచూరియా. గోబీ మంచూరియా. ఓకే, ఎట్లా చేశారు తెలుసా అది? తెలుసు. నువ్వే చేసినావా అది? అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా చేసినావా? చేసా, ఇంట్లో చేసా. లేకపోతే ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ ఉంది ఇంట్లో? లేదు లేదు, ఇంట్లో కూడా చేసా. ఇక్కడ కూడా ఫస్ట్ టైం కదా చేయడము అని చేసిన. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది నీకు అసలు? మంచిగా ఉంది. ఇట్లా ఇక్కడ వచ్చి పెట్టడం. మంచిగా ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ టైంకి ఇంకా బెటర్గా చేయొచ్చు అని పెట్టిన. ఓకే, ఈ కాలేజ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు? ఇది ఫస్ట్ ఇయర్, బీసీఏ ఫస్ట్ ఇయర్ నేను. ఓకే. హాయ్ అండి, మీ పేరు? భారతి. భారతి. సో మీ దగ్గర చోలే భటూరే ఉంది, చట్నీ, చోలే భటూరే, పూరి. పూరి. సో నేను మీ ఫ్యాకల్టీ దగ్గర కూడా అడిగినా, మీ చోలే భటూరే చాలా బాగుందని అంటున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీడ్బ్యాక్? ఇట్లా మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా చేసిరా? డైలీ రెగ్యులర్ చేస్తుంటాం, వంట చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడి నుంచి? నేను బీరంగూడ. బీరంగూడ. ఓకే, లోకల్ ఇక్కడనేనా? సో మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ ఫెస్ట్ పార్టిసిపేట్? అంటే ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లాంటి పార్టిసిపేట్ చేయడం. సో ఫస్ట్ టైం మీకు ఇట్లా చోలే భటూరేనే పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది? అంటే నేను వేరేది అనుకున్నాను, మా ఇంగ్లీష్ మ్యామ్ నాకు ఐడియా ఇచ్చింది ఇది పెట్టు అని. ఓకే. సో సరే ట్రై చేద్దాం, బాగుంటుంది, అందరికి పూరి అంటే ఇష్టం కాబట్టి పెట్టాను. సో ఇది మీ ఓన్ ప్రిపరేషన్? ఎస్. ఓకే, ఎట్లా చేశారు ఇది? ఇది నార్మల్ ఆట. మీ ఓన్ నాలెడ్జ్ ఉందా దీనిపైన, లేకపోతే యూట్యూబ్ ఏమన్నా చూసి చేసేది? ఇది యూట్యూబ్, ఇది నా ఓన్ నాలెడ్జ్. ఓకే. సో आपके पास क्या आइटम क्या है आपके पास? पानी पूरी, दही पूरी। दही पूरी ये आप ओन घर में बना के लेके आए? हाँ, होममेड है सब। हाँ, बाहर से खरीद के नहीं लेके आए? नहीं, होममेड है सब चीज। कैसा बनाते हैं आप? मटेरियल से ये ग्रीन मसाला, पानी चाट, पानी, बटाने, पानी पूरी तले हो। हाँ, दही है, मिठा है, खत्म। आज फूड फेस्टिवल है बोल के आप घर में बना के लेके आए? हाँ, कल से ही बनाए। हाँ। न्यू एक्सपीरियंस के वास्ते पार्टिसिपेट करे। इससे पहले घर में कभी भी नहीं बनाए? नहीं बनाए, हाँ। एक्सपीरियंस है बोल के बनाए। अच्छा, ओके। थैंक यू। आपका नाम? सानिया सुल्ताना. तो आप क्या बनाए? Chicken biryani. चिकन बिरयानी। Yeah. तो कैसा बनाते हैं? First, we have to marinate whatever the chicken or meat, and then we have to boil the basmati rice. And then after boiling up to 90%, and we have to add in the marinated what we have done, and then we have to put it on the stove for half an hour, and that's तो ये फर्स्ट टाइम बना रहे हैं? yeah, first time. फर्स्ट टाइम एक्सपीरियंस कैसा दिख रहा है आपको? Yeah, it's good. Abhi after the inauguration, it will start and we'll see how. ओके। तो इससे पहले कभी बनाया क्या आप? No, first try. फर्स्ट टाइम। Yes. कैसा लगता है आप कैसा रहता है? Feeling nervous. पहली बात तो feeling nervous and happy also. Yeah. टेस्ट कैसा होता है हमारा? घर में कौन सा बिकाया क्या आप? No, 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 No. no one. घर में बना के इधर लेके आए? Yeah, directly here. ओके। Thank you. हाय मैम, आपका नाम? हाय, सुमैया. सुमिया। सो आपके पास कौन सा स्पेशल है? चिकन हलीम एंड चिकन स्प्रिंग रोल्स. चिकन स्प्रिंग रोल्स। Yes, ये and आप chicken ही हलीम. बनाई? Yes, कैसा बनाते हैं? with chicken, which is a very good source of protein and carbohydrates. Haleem, in the haleem, main ingredient is chicken, and in the spring rolls, chicken, noodles, and vegetables, which provide fiber and carbohydrates to your body. So ये आपको एक्सपीरियंस कैसा है अपने फूड फेस्टिवल में पार्टिसिपेट करने का? From internet, from mother's cooking. So कैसा लग रहा है आपको इसमें पार्टिसिपेट करने का? Yeah, we'll see how they'll eat and how they'll eat and say how the taste is, and according to it, I will improve my cooking. ओके। इन फ्यूचर कैसा यूज होगा आपको इन फ्यूचर में ये फूड फेस्टिवल में या पार्टिसिपेट करने में? आप अब ये सेल कर रहे तो इन फ्यूचर में आपको कैसा यूज होगा? Yeah, for big family gatherings, for home cooking, or if for business like that. थैंक यू। हाय। हाय, योर नेम? हुस्ना। कृष्णा। आपका वो टाइटल लगा है ना, वो कुछ डिफरेंट दिख रहा है क्या? It's finger licking good. फिंगर लिकिंग गुड। Yes, it's KFC's title. Everywhere you can find it. Okay. Mine is better than KFC. Oh my god। Yes, you can try it. Okay, I'll try it after some time। तो आपको एक एक्सपीरियंस कैसा लग रहा है आपको इधर?
फूड फेस्ट में? वेरी हैप्पी तो अभी घर में बनाते क्या कभी कभी चिकन? हाँ बनाते हाँ, खाते खाते भी बनाते? हाँ ये मेरा फेवरेट है इसलिए मैं आप लोगों को भी खिला रही हूँ। अच्छा, चिकन तो 65 स्विगी जोमेटो नहीं चलता आपके घर में? नहीं कल कुछ खाना बोले तो बस आप पकाना शुरू कर दो। खुद पका के खा हाँ लेते? थैंक यू। गुड आफ्टरनून। आपका नाम? अफशा तबस्सुम। तो ये डिश क्या है आपके पास? Bagara rice, chicken and raita. It is a traditional dish, mostly used in villages culture, and mostly in villages they use for marriages and small functions, and mainly use Muslims more. तो ये पॉट में बनाने का स्पेशल है क्या? It have so many benefits. It will be no health issues will come. ये मट्टी से बने हुआ है ना, तो मट्टी अपनी नेचुरल थिंग है, उससे बहुत सारे हेल्थ इश्यूज नहीं आते और हेल्दी रहते हैं अपन, इसलिए वो बनाने का रीज़न बहुत। थैंक यू। प्राइस कितना है? 50। 50 रुपीस। हाँ मिनी ढाबा 50 rupees. ఓకే థ్యాంక్ యూ. Thank you. హాయ్ మీ పేరు? జాహ్నవి. సో మీ దగ్గర డిషెస్ ఏమున్నాయి ఇక్కడ? గులాబ్ జామ్ గులాబ్ జామ్, ఓకే. అండ్ చోలే భటోరీ, స్ప్రౌట్స్. సో ఓకే, అందరూ మనం చూసినట్టయితే ఇక్కడ స్నాక్స్ విషయానికి వచ్చేసరికి సంథింగ్ ఏదో ఒకటి చేసారు. సో మీరు స్పెషల్గా స్ప్రౌట్స్ అని చెప్పి చోలే భటోరీ తీసుకొచ్చారు అనమాట. దాని స్పెషల్ ఏంటి? స్ప్రౌట్స్ ప్రోటీన్, హెల్త్కి మంచిది, ఎనర్జీ బూస్ట్. సో మీరు చోలే భటోరీ చేశారు కదా, ఇంతకుముందు చేశారా? అంటే పూరి ఉంది కదా, పూరి మా ఫ్రెండ్ చేసింది. మీ ఫ్రెండ్ చేశారు? ఒక ఒథెంటిక్ డిష్, ఎక్కడిది? బీహారీ ఒథెంటిక్ డిష్, అదని మేము చేసాము. సో బీహారీ అథెంటిక్ డిష్ మీరు చేశారు, కరెక్ట్. సో మీరు ఇంట్లో రెగ్యులర్ గా మనం చూసుకున్నట్లయితే ఇంట్లో చపాతీలు కానీ పూరీలు కానీ చేసినప్పుడు కొంతమందికి రౌండ్ గా రావు అని చెప్పేసి అంటారు. మీకు వచ్చినాయి మరి? కరెక్ట్ కరెక్ట్ వచ్చినాయి. అంటే లేకపోతే ప్లేట్ పెట్టి ఇట్లా కట్ చేసి లేదు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఏ ఇయర్ మీరు? నేను సెకండ్ ఇయర్. ఓకే. ఇన్ ఫ్యూచర్ లో మీకు ఇది ఎట్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇట్లా పార్టిసిపేట్ చేయడం ఇన్ ఫ్యూచర్ లో వేరే కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయడం ఉంటుంది అంటే మీకు ఓకేనా? ఇది ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అనుకుంటారా? అవును. ఓకే. హాయ్ అండి, మీ పేరు? రాజేశ్వరి. సో మీరు చేసిన స్పెషల్ ఐటమ్ ఏంటి ఇక్కడ? ఇది బ్రెడ్ ఫుడీ. బ్రెడ్ ఫుడీ అంటే అది ఎక్కడ నుంచి చూస్ చేసుకున్నారు? మీ యాక్చువల్ గా ఇది మా మమ్మీ చేస్తుంది ఎక్కువ ఇంట్లో. మమ్మీ డిష్ ఇది. ఓకే, మీ మమ్మీ డిష్ అంటారు ఇది. సో ఆన్లైన్ లో ఎక్కడ చూసింది కాదు? ఆన్లైన్ లో అంటే మాక్సిమం ఉంటది, మమ్మీ చేసింది ఇంట్లో. ఓకే. సో దీంట్లో ఐటమ్స్ ఇంగ్రీడియెంట్స్ ఏమేమి వాడతారు? దీనికి ఎక్కువ కలక్కన్ కావాలి, ఇంకా కోవా కావాలి, బ్రెడ్. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసేది మీరు? దీని బ్రెడ్స్ కావాలి, కోవా ఇంగ్రీడియంట్స్, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి, కోవా ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి, చేసుకొని గార్లిష్ చేసుకుంటే అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జిరేట్ చేయాలి. సో ఈ ఫుడ్ ఫెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఉందా? సో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లాంటి ఫెస్ట్ లో ఉన్నారా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ ఇయర్ మీరు ఇప్పుడు? అవును, ఫ్రెషర్. ఓకే. దాని ఇన్ ఫ్యూచర్ లో ఇట్లాంటివి మన కాంపిటీషన్స్ కానీ అవుట్ ఆఫ్ వెళ్దాం అనుకుంటున్నా? వెళ్తా. ఓకే. దెన్ ఈ ఫుడ్ ఫెస్టివల్ అక్కడ యూజ్ అవుతుంది అనుకుంటా? అవుతుంది అనుకుంటున్నా. ఓకే, డన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ శ్రావణి. సో నేను ఈ నాన్ వెజ్ స్టాల్లోకి వచ్చేసరికి మొత్తం అన్ని చూసిన, అన్ని చికెన్ బిర్యానీ, పకోడీ, సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి ఉంది. సో మీ ఒక్క దగ్గర సీ ఫుడ్ ఉంది అనమాట. సో మీరు ఆ టైటిల్ కూడా డిఫరెంట్ గా పెట్టారు, సముద్ర రుచులు అని. మీ థాట్ ఎట్లా వచ్చింది? అంటే అందరూ యాక్చువల్లీ నిన్న లిస్ట్ చూసేసరికి అందరూ చికెన్ అవన్నీ ఉన్నాయి కదా, సో సీ ఫుడ్ ఒకటి కూడా ఇంక్లూడ్ లేదు కాబట్టి నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఫిష్ లవర్. సో నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను లైక్ ఫిష్ పెడితే బాగుంటుంది అని చెప్పి నాకు ఆ థాట్ వచ్చింది. సో ఫిష్ ఫ్రై, లైక్ మీరు అడగచ్చు పులుసు కూడా ఉంది కదా అని, కాకుండా నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో ఫ్రై ఏంటంటే లైక్ మన మంచి అన్ని స్పైసెస్ కలిపి, కారం అవన్నీ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ మంచిగా కలిపి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 2 hours అలా చేసిన తర్వాత మంచిగా మొత్తం డీప్ ఫ్రై కాకుండా జస్ట్ తావా ఉంటుంది కదా, సో దాని మీద ఫ్రై చేయడం అనమాట. సో లైక్ యాక్చువల్లీ సీ ఫుడ్ ఫస్ట్ టైం నేను చేయడం, యాక్చువల్లీ చేయడం చూశాను నేను. సో మా ఆంటీ వాళ్ళు చేస్తున్నారు చూశాను, సో ఓకే నేను కూడా చేయగలను అని చెప్పి ఐ ట్రైడ్.
ఓకే సో Yes. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా ఫస్ట్ టైం అంటున్నారు ఎస్ ఫస్ట్ టైం ఫెస్ట్ లో మీ డిష్ ని ప్రజెంట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే లైక్ ఫస్ట్ టైం కదా నేను చేతులతో ప్రిపేర్ చేసి పెడుతున్నాను కదా, సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫేవరెట్ డిష్ అన్నారు ఇది ఎస్, సో ఫేవరెట్ డిష్ కాబట్టి, సో ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ omega-3 ఎక్కువ ఇంక్లూడ్ ఉంటుంది. సో మన బ్రెయిన్కి మంచిది. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా నేను ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని మరి నేను ఫిష్ పెట్టాను. సో హెల్త్ బెనిఫిట్స్ అంటున్నారు కాబట్టి కొంతమంది ఫిష్ తో పాటు కర్డ్ తినొద్దు అంటారు. ఇది Okay. రైట్ ఆర్ నాట్? అంటే నేను ఇప్పుడు అది మిత్ అనుకుంటాను నేనైతే. సో నేనైతే తింటాను లైక్ ఫిష్ ఫ్రై కానీ లైక్ ఎప్పుడో అన్నా కలుపుకొని తింటాను. నాకేమదా నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ, కానీ నేనైతే అది ఆ మిత్ని పట్టించుకోను. సో నేను తింటాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, పేరు ప్రశాంతి, సో బీబీఏ ఈకామర్స్ సెకండ్ ఇయర్. వెజ్ బిర్యానీ బాస్మతి రైస్ తోటి క్యారెట్, గీ, బీన్స్, టమాటో, ఆలు వెజ్ బిర్యానీతో ఈరోజు సాటర్డే అండ్ కాబట్టి మీరు వెజ్ చూస్ చేసుకున్నారా? అలా ఏం కాదు, వెజిటేబుల్స్ అయితే బెటర్ అనిపించి చేశాను. ఓకే, సో మీరు వెజిటేబుల్స్ చూస్ చేసుకున్నారు కదా, సో వై నాట్ నాన్ వెజ్ మరి? నాన్ వెజ్ నాకు వెజ్ బిర్యానీ అలవాటు, ఓకే, అందుకని చేశాను. రెగ్యులర్ గా చేస్తుంటారా ఇంట్లో? ఇంట్లో రెగ్యులర్ చేస్తుంటాను, వీక్లీ వన్స్ చేస్తాను. సో నాకు ఈజీ అనిపించింది, అందుకని ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ఎక్కువ మంది తీసుకుంటారు కదా. సో ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంది? ప్లేట్ 30 రూపీస్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నేను సెకండ్ టైము ఫస్ట్ ఇయర్లో కూడా చేశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఫస్ట్ ఇయర్లో చేయలేదు, జిలేబీ కొనుక్కొచ్చి పెట్టాను. అందుకని సెకండ్ టైము ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టాలి అనేసి చేశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మేడం వాళ్ళంతా మెచ్చుకున్నారు, మేడం వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీ పేరు? అనుష. అనుష. సో మీరు ఏం ప్రిపేర్ చేశారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేయడం? లేదు, ఇంతకు ముందు చేసాం. చేశారా? సో అంటే రెగ్యులర్ గా ఇంట్లో చేస్తుంటారు. సో మీకు ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ లో ఇది ప్రెజెంట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు ఇక్కడ. ఫ్యూచర్ మీకు ఏమైనా దీని వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా అనిపిస్తుంది? అంటే ఎట్లా అమ్మాలో అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటది కదా, అట్లా. ఓకే, సో మీరు ఎట్లా ప్రిపేర్ చేసిన బిర్యానీ అంటే కొంచెం టిప్స్ కొని చెప్పండి. అంటే ఏముంటది, సాల్ట్ అవన్నీ చూసుకోవాలి, ఇంకా అన్ని క్వాంటిటీ ఎంత మనం రైస్ వేస్తున్నాం అంత చికెన్ అంత ఈక్వల్ గా చూసుకొని వేసుకోవాలి. సో మీకు బిర్యానీ చేయడం అంటే ఎక్స్పర్ట్ అదాలో లేకపోతే పల్లి చేస్తాం, తినచ్చు, మీరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ మీరు చేస్తాం. థ్యాంక్ యూ. పేరు? యామిని. యామిని. సో మీరు ప్రిపేర్ చేసిన ఐటమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ ఎంత ముందు చేసారా? ఫస్ట్ టైం అయితే? ఫస్ట్ టైం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం బిర్యానీ? హ్యాపీగా ఉందా? ఫర్ ప్రాఫిట్స్. సో మీరు టేస్ట్ చేసారా మీరు చేసిన బిర్యానీ? టుడే ఇస్ సాటర్డే, సో ఐ వాంట్. ఓ, సో మీరు తిన్నారా మరి? మేము కూడా సాటర్డే తిన్నాం ఇవాళ. మీరు తిన్నారు కానీ My parents told the taste. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఫుడ్ ఇట్లా చేయడం? మన హైదరాబాద్ డిష్ని ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేసి ఏమని చెప్పారా? కాంప్లిమెంట్స్ ఏమని ఇచ్చారా? సో ఫస్ట్ టైం నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి బాగుంది అన్నారు, ట్రై చేయండి. సో ఇన్ ఫ్యూచర్ యూజ్ అవుతుంది అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, జాగృతి. జాగృతి. సో మీరు చేసిన డిష్ ఏంటిది? మేము ఈరోజు చేసిన డిష్ వచ్చేసి చికెన్ మంది. అరబ్ నుంచి వచ్చిన డిష్ని మేము ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా ఫేమస్ అవుతుంది కదా, ప్రతి ఒక్క యూత్ కూడా మంది తినాలి అండ్ ఫ్యామిలీస్ కూడా ఓకే వెళ్దాము అని చెప్పేసి, సో ఆ కాన్సెప్ట్తోని మేము ఇక్కడ హోమ్ మేడ్ చికెన్ మంది చేసి తీసుకొచ్చాము. సో మందికి బిర్యానీకి డిఫరెన్స్ ఉంటుంది కదా, బిర్యానీలో వచ్చేసి మనము స్పైసెస్ యూజ్ చేస్తాం, ఇందులో కూడా యూజ్ చేస్తాం, కాకపోతే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బిర్యానీకి. బట్ మందికి మనం అలా కాదు, కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ అంటే మసాలా స్పైసెస్ యూజ్ చేస్తూ చేయాలి. అండ్ దీన్ని చాలా జాగ్రత్తగా పేషెన్స్తో చేయాల్సి వస్తుంది దీనికి. అంటే రైస్ని చూడడం కానీ అండ్ చికెన్ని చాలాసేపు మ్యారినేట్ చేయడం, ఇందులో ఎంత వేయాలనేది కొంచెం అటు ఇటు అయినా ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది మందిది, అప్పుడు అది మంది తింటున్నట్టు ఉండదు. అందుకని ఏదో రైస్ తింటున్నట్టు ఉంటుంది. సో అందుకని మంది వేసేటప్పుడు లైక్ కొంచెం పేషెన్స్తో అండ్ అన్నీ సరిపోతున్నాయా లేదా చూస్తూ చేయాలి. అండ్ మనకి బిర్యానీకి రైతా ఇంకా
కర్రీ ఉంటే అడ్జస్ట్ అయిపోతాం, లైక్ అది ఆనియన్తో అడ్జస్ట్ అయిపోతాం. మందికి కర్రీ అండ్ మయోనీస్ మస్ట్ అన్నమాట. దానికి ఒక స్పెషల్ డిష్ లాగా కర్రీ అనేది ప్రిపేర్ చేయడం అవసరం. ఫస్ట్ టైం మీరు మండి చేయడం ఇంట్లో చేస్తూనే ఉంటాం, కానీ ఇక్కడ ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. సో ఇందులో ఫుడ్ ఫెస్ట్ ఈ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్సైటింగ్గా ఉంది లైక్ చూడాలి ఇంకా ఫీడ్బ్యాక్స్ ఎలా వస్తాయి అనేది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయినాక ఫీడ్బ్యాక్స్ని బట్టి. థ్యాంక్ యూ. ఎస్, సీక్రెట్ ఏంటో చెప్పు. హాట్ వాటర్ పెట్టడం వచ్చు. ఓకే, కుళ్ళు జోక్కి నవ్వక్కర్లేదు, నవ్వుతే చాలు. కొంత చాలా పెద్ద వచ్చు. థ్యాంక్ యూ. ఏమేం డిషెస్ ఎక్కువ చేయడం వచ్చి చెప్పు. నాకా లెక్కెడుతుండయ్యో తుస్సు. ఒరే నన్ను మాట్లాడినవ్వండ్రా. తుస్సయ్యో. ఓకే, తుస్ అంతేనా? అయిపోయింది ఇంకా తుస్ అన్నాక తుస్సే. ఏమి రాదు. హాయ్ మ్యామ్, హలో సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ బి భీమమ్మ, సో మీరు తెలుగు సహాయ ఆచార్యులు. సో ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ మీ స్టూడెంట్స్ అందరు ఇట్లా ఈ ఫుడ్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం? చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే మన తెలంగాణనే కాకుండా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కలగలిపి ఈ పిల్లలు ఇక్కడ వంటకాలను అన్నిటిని తయారు చేసుకొని వచ్చి ఇక్కడ మాకు అన్ని రుచులు చూపిస్తున్నారు సార్. ఒక్కటి కాదు, ఒక్కొక్క ఐటము అనేక రకాలుగా వైవిధ్యంగా ఉన్నాయి సార్. అన్ని రకాలైనటువంటి వంటలు చాలా వైవిధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడము, అదేవిధంగా జేడీ సారు, ఆర్జేడీ సారు, ఏజీఓ సారు, విద్యాశాఖ మంత్రి ముఖ్య అతిథులుగా రావడం అనేది జరిగింది. వాళ్ళు కూడా పిల్లలందరినీ ప్రత్యేకంగా అభినందించారు సార్. సో ఆడపిల్లలు కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్లో వంట రావట్లేదు కొంతమందికి. సో అట్లాంటి ఈ జనరేషన్లో మీ కాలేజ్ పిల్లలు అమ్మాయిలందరూ ఇట్లా వండుకొని ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని రావడం మీకు ఎట్లా? చాలా బాగుంది సార్. ఒక విద్యతోటే కాదు కదా సార్, మహిళ అంటే అన్ని పనులలో ముందుగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలు ప్రత్యేకంగా మా కళాశాల పిల్లలు అన్నిట్లోనూ ఫస్ట్ ఉన్నారని మేము చాలా ఆనందిస్తున్నాం సార్. ఒక చదివే కాకుండా మనకి అన్ని రకాలైనటువంటివి రావాలి అనే ఉద్దేశంతో పిల్లలు ఇక్కడ చాలా ముందుగా వచ్చేసి అన్ని రకాలైనటువంటి వాళ్ళే ప్రత్యేకంగా తయారు చేసుకొని తీసుకురావడం అనేది చాలా అభినందిస్తున్నాం సార్. కళాశాల తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దేవసేన మేడం వాళ్ళని అభినందించడం ద్వారా వాళ్ళలో కొత్త ఉత్సాహం అనేది రావడం అనేది జరిగింది సార్. చాలా బాగుంది సార్. ఈరోజు ప్రత్యేకంగా సెకండ్ సాటర్డే, ఆ సెకండ్ సాటర్డేని మేము మర్చిపోయాము ఈ వంటలల్లో ఇవన్నీ ఇట్లా చూసేసి ఒక పండుగ మొత్తానికి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు సార్. ఇప్పుడున్న తీరిక సమయంలో అంత లేదు కదా సార్, మనకు అందరికీ ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ అయిపోయింది కదా సార్. కానీ ఇక్కడ ప్రతి వంటని మేము ఆస్వాదించుతున్నాం సార్. అంటే ఏదో ఒక రోజు మీరు ఇంట్లో ఉండకుండా లీవ్ తీసుకొని ఈ రోజు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సెకండ్ సాటర్డే రావడం మాకు ఆ బాధని మొత్తం కూడా ఈ వంటకాలతోటి మాకు తొలగించేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ పేరు? డాక్టర్ మంజు. సో మీరు ఇక్కడ లెక్చరర్ కదా? ఎస్. సో మీ స్టూడెంట్స్ అందరూ ఇట్లా డైలీ చదువుకోవడము క్లాసెస్ ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా एक्स्ट्रा करिकुलर एक्टिविटीज చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? पहली बात, मैं हिंदी की प्रोफेसर में, इसलिए मैं हिंदी में बात करना पसंद करूँगी. हमेशा तो हमारी छात्राएं पढ़ने में ही रुचि रखती है, लेकिन उनकी ये जो अलग से एक्टिविटियाँ हैं, हम लोग उनकी एक्टिविटियों को उभारना चाहते थे, इसलिए ये अलग से रखा गया है. और ये देखने को मिला है कि बच्चों ने बहुत अच्छे भोजन कला को उभारा है और बहुत अच्छे डिश बनाकर लाए हैं और आशा है सभी को पसंद आएगा. तो आपको कैसा दिख रहा है? आपके बच्चे ऐसा डिफरेंट आइटम्स बना के लेके आ रहे? खाली पढ़ने का इसमें भी नहीं, ये देखने के बाद ये पता लगा है कि हमारे बच्चे ना केवल पढ़ाई बल्कि हर चीज में माहिर है. हमें बड़ी प्रसन्नता है कि हमारे छात्रों को इतने उत्तम स्तर पर देख रहे हैं हम लोग. Yeah, it will be a platform for the students to exhibit their talent. Okay, so future, if at all they have any, if suppose a student wanted to be a self-independent, they can make use of their innovative skills in starting their own organization business and making themselves as self-dependent and offering opportunities, employment opportunities for the other people also. So this
Fest is a best platform where the students are given an opportunity to exhibit their talent, their innovative talent, in fact, I can say. So we are happy to see their talent, and we are proud to be having such students in our college. हाय मैम, हेलो। तो अभी अभी खा रहे ना इधर हम्म। फूड फेस्ट में आपके बच्चे बनाए थे फूड, कैसा दिख रहा आपको? बहुत ही टेस्टी है, जितनी तारीफ करो उतना कम है। बच्चों के हाथ में बहुत ज़्यादा टेस्ट है। वो लोग ना सिर्फ टैलेंट है, ये हिडन टैलेंट है जो बच्चे आज ये दिखा रहे हैं, कर रहे हैं। इट्स रियली वेरी यमी। तो डेली आप क्लास बोलते जब उनको कुछ तो भी गलती करे तो डांटते ना आप, हाँ? ये फूड कुछ तो भी इधर उधर हुआ तो कुछ पे बोल सकते क्या आप? नहीं ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ వాళ్ళ పిల్లలు ఉండి ఇంత చేస్తున్నారంటే గ్రేట్. చదువు టాలెంట్ ఉంది, ఇంకా చేసే టాలెంట్ ఉంది. ఇంత టాలెంట్ ఇప్పుడు ఉంటే రేపు ఎంత టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మేము ఆలోచిస్తున్నాం తినప్పుడు పిల్లల దగ్గర హిడెన్ టాలెంట్స్ ఉంది. ఒక షో కావాలి మనకి, షోలో వాళ్ళు టాలెంట్స్ చెప్తున్నారు. మా దగ్గర ఇట్లా ఇక్కడ చూస్తే మీరు డెజర్ట్స్ ఉంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పేరెంట్స్ది చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళకి ఈ టాలెంట్ బి ఉందని చూపిస్తున్నారు. సో మీరు ఇప్పటివరకు టేస్ట్ చేసారు కదా, ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ మీకు? యమ్మీ కనిపిస్తుంది సార్. అట్లా కనిపిస్తుంది లేదు వీల్ చేసినారని, ఏదో మేము మా ఇంట్లో ఇంత మంచి చేయలేదని అదే మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మీరు వచ్చినారు, ఓకే, మీ ఫేస్ లో అర్థమైపోతుంది ఆ ఫీలింగ్, ఎట్లా టేస్ట్ ఎట్లా ఉందని. యమ్మీ ఉంది. ఇప్పుడు మేము చూస్తే ఇప్పుడు మేము పంజాబీ డిష్ తింటున్నాం, పిల్లలు చూస్తే అట్లా లేరు. కానీ ఇంత బాగా డిషెస్ చేస్తున్నారంటే వాళ్ళ టాలెంట్ ఉంది, అన్ని పిల్లల్లో ఉంటాయి. సో రెగ్యులర్ జనరల్ గా కొంతమంది ఏమంటారంటే, జనరల్ గా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం అమ్మాయిలు కుక్ చేయడం లేదు, ఇప్పుడు ఓన్లీ స్విగ్గీ జొమాటో. అది కరెక్టే సార్. ఎందుకంటే స్విగ్గీ జొమాటో ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు వస్తారు, ఆర్డర్ ఇస్తారు. కానీ ఇట్లా పెడితే ఏమవుతుంది, ఇండియన్ ఫుడ్ ఫోకస్ అవుతుంది. అట్లా వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా కొన్ని ఇంట్లో పేరెంట్స్ నేర్పిస్తారు, కొన్ని కాలేజ్ నేర్పిస్తుంది, కొన్ని మీరు చెప్పిన అట్లా కాలేజ్లో మేము క్లాసెస్లో చెప్తాం ఈట్ యువర్ హెల్తీ ఫుడ్ అండ్ బీ హెల్తీ అట్లా. थैंक यू सर। हेलो सर, आपका नाम? मेरा हाजिरा मैडम है। तो आप इधर लेक्चरर है ना? मैं यहाँ लेक्चरर हूँ इकोनॉमिक्स की। इकोनॉमिक्स जी। तो अभी आपके स्टूडेंट्स फूड फेस्टिवल में पार्टिसिपेट करने कैसा दिख रहा है? बहुत अच्छा लग रहा है सर। इट्स फॉर प्रमोशन ऑफ एंटरप्रेन्योरशिप। इट्स टू लाइक टू डेवलप देयर स्किल्स, लाइक इन कर्नरी स्किल्स, promote entrepreneurship, employment opportunities and all that, so that they can start their startups. Okay, and it's for the promotion of college also. Yeah. तो आप टेस्ट करेंगे कुछ तो भी? Taste wise also it's nice. All the dishes are very very nice. Students came on the time and they arranged their stalls in time. And feeling here by seeing the I'm enjoying, and it's a chance to get together with all the people. Here so many people from commissionerate has come, and other colleges our principal madam has invited from the other college staff members and so on. And other college students also. Okay, other college students भी आए क्या? Yeah, some of them have come, and students have worked hard, and from yesterday they are preparing all the arrangements, and they made all this. You can see from this look also. Okay. Thank you.